చేస్తారంటే ఫ్యాక్టర్ ఆఫ్ మినిమం డిఫరెన్స్, ఫ్యాక్టర్ ఆఫ్ మినిమం డిఫరెన్స్. ఇది మనకు కొంచెం మీరు ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉంటే ఈ మెథడ్ కూడా మీరు యూజ్ చేస్తారు. ఫ్యాక్టర్ ఆఫ్ మినిమం డిఫరెన్స్. ఇచ్చిన ఏ నంబర్లు ఇచ్చినా కానీ ఏ రెండు నంబర్ల మధ్యలో తక్కువ డిఫరెన్స్ ఉందా చూసుకోండి. ఏ రెండు నంబర్ల మధ్యలో తక్కువ డిఫరెన్స్ ఉందా చూసుకోండి. ఇది ఆల్మోస్ట్ 1200, ఇది ఆల్మోస్ట్ చూద్దాము. రైట్, ఆన్సర్ ఎంత వస్తుంది? 2268కి 32 యాడ్ చేస్తే 2300 వస్తుంది. 2300కి 130 యాడ్ చేస్తే 2430 వస్తుంది. అంటే 130 ప్లస్ 32 ఎంత? 162. అంటే ఆన్సర్ ఏమై ఉండాలి? 162కి కారణాంకం అయి ఉండాలి. ఆన్సర్ 162కి కారణాంకమై ఉండాలి. 54 మూళ్ళ 162. కాబట్టి ఆన్సర్ ఎంత? 54. ఇది మీకు ఇన్స్టిట్యూట్లో చెప్పే పద్ధతి. ఈ ఆన్సర్ బి అనేది మీకు ఇన్స్టిట్యూట్లో చెప్పే పద్ధతి. రైట్, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా వినండి. రైట్, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య. సరి 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 కాబట్టి ఆన్సర్ సరి సంఖ్య. ఆన్సర్ సరి సంఖ్య కాబట్టి ఆప్షన్ సి ఎగిరిపోయింది, ఆప్షన్ డి ఎగిరిపోయింది. 81 అవుట్, 27 అవుట్. సి ఆప్షన్ పోయింది, డి ఆప్షన్ పోయింది. ఫస్ట్ ఆప్షన్ 108. 108 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 4 తోటి డివైడ్ అయినప్పుడు గాసాబాలో ప్రాపర్టీ ఏం చెప్పాడు అనిల్ సార్? ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. 1026. ఒక నంబర్ 4 తోటి డివైడ్ అవ్వాలంటే చిట్ట చివరి రెండు సంఖ్యలు 4 తోటి డివైడ్ అవ్వాలి. 26 అనేది 4 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 108 కాదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే నా మెథడ్స్ కరెక్ట్గా ఎనీ కోర్స్ తీసుకొని ప్రతి ఒక్క వీడియో సిన్సియర్ అండ్ సీరియస్గా మీరు కనుక అటెండ్ అవుతే రైట్ కరెక్ట్గా మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే ఇవన్నీ 10 సెకండ్ల ప్రాబ్లంలు. ఈ క్వశ్చన్ యాక్చువల్గా SSC CGLలో ఒరిజినల్గా